సియోన్ పాటల నుంచి 90 కీర్తనలు 91 పాట పాడుతుంది. నా ప్రియమైన యేసు ప్రభు, నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలా
చివరి చరణం పాడుకుందాం. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్దాము. వెళ్ళే ముందు అక్కకి సమయాన్ని అప్పగిస్తున్నాం. మధ్యాహ్నం అవ్వంగానే మనకందరికీ ఏమొస్తుంది? నిద్ర వస్తుంది కదా. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. బీదర్ నుంచి కూడా మీకు అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాము. సాధారణంగా సిస్టర్స్ మీటింగ్ ఎందుకు మధ్యాహ్నం పెడతారో నాకు ఇంతవరకు కూడా తెలీదు. మధ్యాహ్నం మంచిగా తింటాము, మంచిగా ఇప్పుడు జస్ట్ అట మనల్ని వదిలేస్తే ఏమైపోతుంది? కింద పడిపోతాము, చక్కగా నిద్రపోతాం. ఒక అర్ధగంట సేపు అంతే. మీరందరూ చక్కగా గమనిక ఉంచి చక్కగా వినినట్లయితే మనతో దేవుడు ఏం మాట్లాడతాడో, మన జీవితాలని ఏ విధంగా మనం సరి చేసుకుందామో, ఎక్కడెక్కడ ఏ పాపంలో మనం పడిపోతున్నామో దేవుని దగ్గర మనం అడిగి మనం సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. నిద్ర అనేది ఎప్పుడైనా నిద్రపోవచ్చు కదా. ఈరోజు నిద్రపోవచ్చు, రేపు నిద్రపోవచ్చు, ఎల్లుండి నిద్రపోవచ్చు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చాలా టైర్డ్ అయిపోయారు. పాపం చాలామంది నిన్నటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాను. చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు అందరు సిస్టర్స్. సో సూర్యారావు పాలెంలో ఉంటున్న సిస్టర్స్ నిజంగా చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ప్రేమ చూపించే వాళ్ళుగా ఉన్నారు. అందుకని ఇంకా ఎక్కడ మనం దిగజారిపోతున్నామో దేవుని వాక్యంలో నుంచి కొద్దిసేపు మనం చూసుకొని ముగించుకుందాం. అంతవరకు ఎవరు కూడా నిద్రపోకూడదు. నిద్రపోదామా? నిద్ర వస్తుందా? ఇంకా యాక్టివ్గా ఉన్నారు కదా. ఓకే. ఒకవేళ మీ పక్కన వాళ్ళని నిద్రపోతుంటే దయచేసి వాళ్ళని లేపండి. లేపి కొంచెం వినండి అమ్మా, ఇవి ఒక్కరోజే కదా, అర్ధగంట సేపే కదా, కొంచెం విని ఏమన్నా దేవుడు మాట్లాడితే మనం మన హృదయంలో మోసుకొని వెళ్దామని మీ పక్కన వాళ్ళకి చెప్పండి. చూస్తూ ఉండండి. మీ పక్కన వాళ్ళు కూడా ఒకవేళ తూగుతుంటే దయచేసి వాళ్ళను లేపండి. సరే, మనం ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క స్త్రీ ఫలభరితమైన జీవితం కావాలంటే ఏదో ఒక విషయంలో చాలా ఘోరంగా మనం పడిపోతూ ఉన్నాం. అంటే చాలా పాపాలు ఉన్నాయి. అబద్ధాలు ఆడతాము, వేరే వాళ్ళ గురించి మాట్లాడతాము. కానీ ఇవన్నీ కూడా సులువుగా మనం వాక్యం విని సరిచేసుకోవచ్చు. కానీ ఒక పాపం ఉంది. ఆ పాపం మనకు చాలా కష్టమైన పాపం. ఏ పాపం చెప్పగలరా? మీరు మాట్లాడితే నాకు కూడా చక్కగా ఉంటుంది. లేకపోతే ఏ పాపం? చాలా కఠినం. స్పెషలీ స్త్రీలకు. పాపం పురుషులకు కాదు, కానీ ఓన్లీ స్త్రీలకు.
మన లోపల అంతరంగం నుంచి మనకు బాధేస్తుంది. ఏంటది? ఇంకా మన ఆత్మీయ జీవితం సరి చేసుకోవాలన్నా ఆ విషయంలోనే మనం పడిపోతున్నాం. ఏంటంటే ఇతరులని క్షమించలేకపోని స్వభావం. స్త్రీలకు చాలా బాధ కదా, మన ఈగో హర్ట్ అవుతుంది కదా, మనలో ఉంటున్న గర్వాన్ని సారీ చెప్పాలి అంటే మనకు చాలా కష్టం. నేను ఎందుకు చెప్పాలి, నేను ఏం చేశానని చెప్పాలి, అసలు నేను తప్పు చేస్తే కదా చెప్పాల్సింది అని మనకు చాలా బాధేస్తుంది కదా. సో ప్రతి స్త్రీ కూడా ఎక్కడ ఏ ఏరియాలో మనం పడిపోతున్నామంటే ఇతరులను క్షమించకుండా, ఇతరుల మీద మనం వేరే వాళ్ళకి చెడుగా చెప్తూ, నన్ను వీళ్ళు ఇట్లా అన్నారని చెప్పుకుంటూ ఈ విషయంలో మనం చాలా పడిపోతున్నాం. సో దేవుని దగ్గర అడుగుదాం మనం, ప్రభువా నేను ఈరోజు ఎట్లా నన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, భర్త కానీ, పిల్లలు కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ, మీ ఇంటి నైబర్స్ కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధుమిత్రులు కానీ, ఎవరైనా మనల్ని ఏమన్నా అని వాళ్ళతో మనకు ఒకవేళ మన సంబంధం సరిగా లేదు అంటే ఖచ్చితంగా ఈరోజు మీరందరూ ఆత్మలో ప్రార్థన చేసుకోండి. అయ్యా నేను ఖచ్చితంగా పలానా వాళ్ళని క్షమించాలి. మనం ఇతరులను క్షమించకపోతే ఏమవుతుంది కూడా మీకు ఈరోజు చెప్తాను. సరే, ఎవరైనా చదవండి మత్తయి సువార్త 6:14. ఫాస్ట్గా చదివేస్తాడమ్మా. మత్తయి సువార్త 6:14. 6:14. మనం ఒకవేళ ఏమని రాయబడింది, ఇఫ్ యూ ఫర్గివ్ అదర్స్ దేర్ సిన్స్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఆల్సో విల్ ఫర్గివ్ యూ. ఎవరైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మనం వాళ్ళని క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఒకవేళ ఆలోచించండి, మనం ఎంత దౌర్భాగ్యులం కదా, ఎంత దుష్టులం కదా, ఎంత వికెడ్ పీపుల్ కదా. మన పాపములను దేవుడు క్షమించాడు, ఇంకెప్పటికి కూడా నేను జ్ఞాపకం చేసుకోనని దేవుడు చెప్పి మన పాపములను క్షమిస్తే మనం ఏం చేస్తున్నాం, ఇతరుల పాపాలని ఎత్తి చూపిస్తున్నాం, వేలుతో ఎత్తి చూపిస్తున్నాం. పలానా వాళ్ళు ఇట్లా నన్ను ఇలా చేశారని వేలు ఎత్తి చూపిస్తాను. క్షమించేది బదులుగా ఈ దినాలలో ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళను అనవసరంగా వాళ్ళ తప్పులు మనం కనిపెడతా ఉన్నాం. మనం తప్పులు కనిపెట్టే వాళ్ళం అయిపోయామా? లేదు కదా. సో బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, మనము ఒకవేళ ఇతరులను క్షమించినట్లయితే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. సో మొట్టమొదటిది మన పాపములు దేవుడు క్షమించాడు కాబట్టి ఇతరులను మనం క్షమించాలి. రెండవదిగా మత్తయి సువార్త 5:23-24. రీకన్సైల్ టు యువర్ బ్రదర్. మీరందరూ చక్కగా వినాలి. నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరినైనా ప్రశ్న అడుగుతాను, చెప్పాలి. చక్కగా జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. సో రెండవది ఏంటి, మొట్టమొదటిది ఏంటమ్మా, మనం ఇతరులని క్షమిస్తే దేవుడు కూడా మన పాపములను క్షమిస్తాడు. రెండవది ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు, దేవునికి అర్పించాలని ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఏం జ్ఞాపకం వచ్చింది, పలానా వ్యక్తితో నేను సరిగా లేను అని జ్ఞాపకం వచ్చిన తర్వాత ఏమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆ వ్యక్తి వెళ్ళి ఫస్ట్ ఆయనతో సమాధాన పడి వచ్చిన తర్వాత బలులు అర్పించాలి. సో ఇన్ అదర్ వర్డ్స్ వాట్ డస్ ఇట్ సేస్,
ఏమి చెప్తా ఉందంటే, మనం కూడా ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే, చాలామంది సండే సండే ఏం చేస్తాము, చర్చ్కి వస్తాము, ప్రతిదినం ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటాము. అట్లాంటి సమయంలో మనం ఆరాధన చేస్తాం కదా, ఆరాధన చేస్తామా లేదా? దేవుని దగ్గర ఆరాధన చేస్తాం, ఆరాధన పాటలు పాడతాం గట్టి గట్టిగా, అబ్బా ఇంకెంత బాగా పాడతామంటే ఇంకా మన హృదయంలో ఏమీ లేదు, తప్పు అసలు మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నామని మనం అనుకుంటా ఉంటాం. కానీ మన హృదయంలో ఎవరో ఒకరి మీద మనకు ఖచ్చితంగా అసమాధానం ఉంటుంది. అట్లాంటి సమయాలలో మనం ఏం చేయాలంటే, ఇతరుల పాపాలు మనం ఒకవేళ క్షమించలేకపోతే మన ఆరాధన కూడా దేవుడు అంగీకరించాడు. సో మొట్టమొదటిగా మనం పాపం చేస్తే దేవుడు కూడా మన పాపంలని, మనం ఇతరుల పాపంలని క్షమించకపోతే దేవుడు కూడా మన పాపంలను క్షమించాడు. రెండవదిగా మనము ఎంతన ఆరాధన చేయండి, ఎంత మంచి మంచి పదజాలంతో ఆరాధన చేయండి, ఒకవేళ నువ్వు ఇతరులను క్షమించలేదు, వాళ్ళతో సమాధాన పడలేదు, వాళ్ళని నువ్వు ప్రేమించడం లేదు అంటే దేవుడు నీ ఆరాధనని అంగీకరించాడు. నీ ఆరాధన నువ్వు అనుకోవచ్చు, అబ్బా నేను ఈరోజు హృదయపూర్తిగా ఆరాధన చేశాను, అబ్బా ఎంత చక్కటి సమయం ఉన్నింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది నీ తప్పు అపోహ. నువ్వు ఎవరితోనైనా సమాధానంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి. ఒకసారి నేను కూడా ఇటీవల కాలంలోనే ఒక కుటుంబం, నేను ఏమీ చేయకున్నా కూడా నేను ఎవరి జోలికి వెళ్ళను, సాధారణంగా అన్న చెప్పారు కదా, నన్ను ఏమన్నా అంటే చాలా నేను ఫీల్ అయిపోతాను. అట్లాంటిది ఒక కుటుంబం అనవసరంగా నేను చెయ్యంది కూడా అక్క ఇట్లా చేసింది అని చెప్పారు. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలిసింది. ఇంకా నాకు ఆ ఇద్దరి మీద, భార్యాభర్తల మీద నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళు ఎదురు వస్తే నేను మాట్లాడకుండా ఉండేది, వాళ్ళు ఎదురు వస్తే వీళ్ళు ఇట్లా అన్నారు కదా, నన్ను వీళ్ళు అనవసరంగా నన్ను అన్నారు కదా, నేను చేయకుండా నన్ను అన్నారు కదా అని నేను 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 స్వయం ఎంతగా నాలో పని చేస్తుందంటే, ఎంత రక్షించబడి బాప్టిజం తీసుకొని దేవుని సేవలో ఉండి ఇన్ని సంవత్సరాలు కూడా వెళ్ళినా కూడా ఇంకా నేను అనేది నాలో నుంచి వెళ్ళిపోవడం లేదు. ఇంకొక రోజు ప్రార్థన చేశాను, యేసయ్యా ఏంటి యేసయ్యా నాకు చాలా అసమాధానంగా ఉందయ్యా. అప్పటికి 4 నెలలు అయిపోయినాయి. వాళ్ళతో ఎదురొస్తే హాయ్ హలో అంతే, కానీ హృదయంలో ఏముంది, వాళ్ళ మీద నాకు బాధ ఉంది, క్షమించలేని పరిస్థితి నా హృదయంలో ఉంది. ఇంకొక రోజు ఇద్దరం ఇలానే మీటింగ్స్కి వెళ్ళాం. అక్కడ అన్న ఈ పులిపీట ఎక్కంగానే ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారంటే, నువ్వు ఎవరినైనా క్షమించకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావా? ఒకవేళ నువ్వు ఎవరినైతే క్షమించకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే నీ రక్షణ దేవుడికి మెప్పుకరంగా ఉండదు. నీ రక్షణలో ఏదో సందేహం ఉంది, అందుకనే నువ్వు ఇతరులని క్షమించడం లేదు అని స్టార్టింగ్లోనే ఈ మాట అనేసారన్న. అమ్మో నాకు ఎంత భయం అయిపోయిందంటే, రక్షణ సందేహించవలసిన పరిస్థితి వచ్చిందా? అయ్యో నేను రక్షించబడితే కరెక్టే కదా, నేను రక్షించబడితే యేసుప్రభు ఎలా నన్ను క్షమించాడు, నేను కూడా ఇతరులను క్షమిస్తా కదా అని చెప్పి వెంటనే పైకి వెళ్ళిపోయినాను, రూమ్లోకి వెళ్ళిపోయినాను. యేసయ్యా చిన్ననాటి నుంచి నా పాపం ఇదే యేసయ్యా, ఎవరైనా నన్ను ఏమన్నా అంటే నేను తట్టుకోలేను యేసయ్యా, చాలా గర్విష్ఠురాలను యేసయ్యా, నేను నా హృదయంలో భయంకరమైన పాపం ఉంది యేసయ్యా, ఇతరులను ఈజీగా క్షమించలేకపోతున్నానయ్యా, సారీ యేసయ్యా, నేను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అంటే వాళ్ళిద్దరికి మెసేజ్ పెట్టమన్నారు. ఏం పెట్టమన్నారు అంటే, ఐఎమ్ సారీ, నేను చేసింది తప్పు, నేను చేయకపోయినా కూడా ఈ మెసేజ్ నాకు ప్రేరేపణ వస్తుంది, ఐఎమ్ సారీ, ఇప్పుడు నుంచి మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామని మెసేజ్ ఇద్దరికి పెట్టేశానే కానీ నేను తగ్గించుకున్నా కదా, నేనే సారీ చెప్పినా కదా, నేను గ్రేట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మరలా వాక్యంలో ఏం చెప్తున్నారంటే,
ఒకవేళ నీది తప్పు కాకపోయినా కూడా నువ్వు క్షమాపణ అడిగి నేను గ్రేట్ అనుకోవడం కూడా తప్పే. ఇంకా మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా చాలా కన్నీళ్ళతో, సారీ యేసయ్యా, గర్విష్ఠురాలిని యేసయ్యా, మంచిదాన్ని కాదేసయ్యా, నేను ఇతరులని ఈజీగా క్షమించలేకపోతున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించండి అని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుని మహాకృపను బట్టి వాళ్ళతో ఇప్పుడు మంచిగా ఉండేదానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, రక్షించబడ్డాము, బాప్తిజమం తీసుకున్నాము, దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ ఎక్కడో సందేహంగా ఉంది, ఎక్కడో మనం పడిపోతున్నాం. ఏదో పాపంలో వేరే వాళ్ళని క్షమించకుండా వాళ్ళ మీద ఇంకా కుట్ర పెంచుకుంటూ, ఇంకా వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ, ఇంకా వాళ్ళని హృదయంలో క్షమించలేక, వీళ్ళు ఇట్లా అన్నారు కదా, వీళ్ళు నన్ను సూటిపోటి మాటలు అన్నారు కదా, వీళ్ళని ఇట్లా చేశారు కదా అని మీరు ఎంతో బాధపడుకుంటూ అలానే జీవితం కొనసాగిస్తున్నారా? ఒకవేళ దేవుడు ఈ క్షణం వస్తే ఎత్తబడే గుంపులో ఉంటాము మనం. ఇతరుల్ని క్షమించకుండా, ఇతరులతో సమాధాన పడకుండా మనం ఏం చేసినా కూడా వ్యర్థము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మీరు అనొచ్చు, ఎట్లా నేను ఈ క్షమించడం నేర్చుకోవాలి అంటే, చదవండి లూకా 7:47. లూకా 7:47. విస్తారమైన పాపములు క్షమించబడెను. చాలా, ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడెను. మన యొక్క విస్తారమైన పాపములు దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడా? మీరు నమ్ముతారా? యేసు ప్రభు మీ యొక్క విస్తారమైన పాపములను క్షమించాడని మీరు నమ్ముతారా? నమ్ముతారా? ఇప్పుడు యేసు ప్రభు మన యొక్క విస్తారమైన పాపములను క్షమించినప్పుడు మనకేం బాధ ఇతరులను క్షమించడానికి? ఎందుకు క్షమించలేకపోతున్నామంటే, మనలో ఇంకా గర్వం ఉంది, మనలో ఇంకా నేను అనేది స్వనీతి పనిచేస్తూనే ఉంది. అందుకనే మనం ఇతరులని ఈజీగా క్షమించలేకపోతాను. కేవలం స్త్రీలలోనే అండి ఈ బాధ ఉండేది, ఈ రోగం ఉండేది. పురుషులు ఏదో సారీ అన్న అనుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ మనము సాధించినట్లు, మనము ఆ మ్యాటర్ని, ఆ విషయాన్ని లాగినట్టు ఎవ్వరు కూడా లాగరు. వాళ్ళతో ఎందుకు ఇప్పుడు మనకి అవసరం లేదు, వాళ్ళు మనతో సరిగ్గా లేరు కదా, నువ్వు పోతే పో, నేను రాను కదా. ఎన్నిసార్లు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నామంటే, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరగడం లేదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సెన్సిటివో మనం ఉదయకాలం చూసుకున్నాం కదా, అన్న చెప్తా వచ్చారు కదా. చాలా సున్నితమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనని మనం హర్ట్ చేసి, ఆయనని మనము ఏడిపిస్తే మన జీవితంకి మంచిది జరగదు. ఆయన దేనికోసం మన కోసం అంగలారుస్తున్నారంటే, మనం మంచి చేయాలి ఇతరులకి, మనం అందరితో బాగుండాలి, ఆ యేసుప్రభు రాకడికి మనం అందరం తయారై రెడీగా ఉండాలి. ఏది కూడా మన హృదయంలో కుట్ర కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, పగ కానీ ఎవ్వరి మీద మనం పెట్టుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ నువ్వు నీ స్వయాన్నే ముందుకు తెచ్చుకొని నేను ఇట్లానే ఉంటానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉండి ఏడుస్తూ ఉంటాడు లోపల. సో మనం ఏం చేయాలి? వెంటనే ఈరోజు మీరు ఎవరెవరితో అయితే అసమాధానంగా ఉన్నారో, ఎవరైనా కానీ, చెప్పాను కదా, కోడలు కానీ, భర్త కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, మీ ఎవరు బంధుమిత్రులు కానీ, సంఘంలో ఎవరితో అయినా కానీ మీకు అసమాధానం ఉంటే వాళ్ళతో దయచేసి సమాధాన పడండి. ఏ సమయంలో దేవుడు వస్తాడో నాకు తెలియదు కదా. చెప్పి వస్తాడా యేసయ్య? చెప్పి రాడు కదా. దొంగ వలె వస్తాడు. ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ అంటే రెప్పపాటులో వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు.
మనమందరం దేనికోసం పని చేస్తున్నామండి? ఆయన రాజ్యం కట్టేదానికి కోసం కదా. ఆయన రాజ్యం మనం కట్టాలంటే ఎలా ఉండాలి? మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. 9 ఆత్మఫలం ఉంది కదా, చక్కగా బైహార్ట్గా అడగడగడగడగడగడ చెప్పేస్తాం. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, అది ఇది అన్నీ చెప్పేస్తాం. కానీ అవన్నీ మనం పాటిస్తున్నామా అంటే ఏవి కూడా పాటించడం లేదు. ఆ యొక్క 9 ఆత్మఫలం యేసు ప్రభు యొక్క నైజాలు. ఆ నైజం అంతా కూడా మనం పొందుకొని జాగ్రత్తగా ఉంటే ఆయన ఖచ్చితంగా ఒక రోజు వచ్చి మనల్ని ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మనం అందరం ఎందుకు ఈ విధంగా మీటింగ్స్ పెట్టాలా, ఖర్చు పెట్టాలి, ఇట్లా అందరినీ పిలిపించుకొని కష్టపడి క్యాంపెయినింగ్ చేసి మీటింగ్స్ ఉన్నాయమ్మా రండి అమ్మా, ఎందుకు, దేనికోసం అంటే ఆయన రాజ్యం కోసం. ప్రతి ఒక్కరిని తయారు చేయడానికి దేవుడు నీ కోసం నా కోసం ఇలాంటి కూడికలు నియమిస్తూ వచ్చాడు. ఫ్రీగా పెట్టలేదు కదా, ఎంతో ఖర్చుతో కూడిన మీటింగ్స్ కదా. ఎంతో అద్భుతంగా వర్షం వస్తుందని ఆ టెంట్ ఎంత చక్కగా, ఎంత కాస్ట్లీ ఏంటిది, అది వాటర్ ప్రూఫ్ టెంట్ వేస్తూ వచ్చారు. ఎంతో మంచి భోజనాలు పెడతా వచ్చారు. ఎవరిచ్చారు ఇవన్నీ మనకు వసతులు? దేవుడే కదా. ఇంత మనకిచ్చి మరలా మనకి సమయం రాదండి, అయిపోయింది. ఇంకా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా నేనైనా మీరైనా పరీక్షించుకోవాల్సిందే. ఎవరితో అసమాధానంగా ఉండకండి. రెండోది, సో మొదటిది విస్తారమైన పాపములు కదా. మన విస్తారమైన పాపములు ఆయన క్షమించాడంటే మనం ఏం చేయాలా? వేరే వాళ్ళ పాపములు కూడా నన్ను యేసు ప్రభు ఆయన సిలువలో కార్చిన రక్తంతో ఇంతగా కడిగి ఇంకెప్పుడే కానీ నా పాపములని జ్ఞాపకం చేసుకోలేదు కదా, నేను కూడా ఆ పాపములను ఎప్పుడే కానీ వేరే వాళ్ళవి నేను జ్ఞాపకం చేసుకోను. నన్ను యేసయ్య ఎట్లా క్షమించాడో నేను కూడా వేరే వాళ్ళని క్షమిస్తాను. ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు నా కోసం సిలువలో ప్రాణం పెట్టి నా పాపములు ఎట్లా క్షమిస్తూ వచ్చాడో నేను కూడా ఇతరుల పాపములని క్షమిస్తాను. అది ఒకవేళ మనం కంటిన్యూగా జ్ఞాపకం చేసుకోకపోతే, రిమెంబర్ చేసుకోకపోతే ఇతరులను క్షమించలేం. అందుకని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. 24 hours 7 days 24/7 జ్ఞాపకం చేసుకుంటానే ఉండండి. ఏంటి అంటే యేసు ప్రభు నా పాపము క్షమించాడు, నేను కూడా ఇతరుల పాపములు ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసుకోను, దాన్ని నేను క్షమిస్తానని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది 1 కొరింథీ 13:5 త్వరగా చదవండి. లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్. ప్రేమ 13:5. ఏ తప్పులు పెట్టుకోదని లేదా తెలుగులో? ప్రేమ పైన కొంచెం పైన చదవండి అమ్మా. ఇంకా అపకారములు, ప్రేమ అపకారములు మనస్సులో ఉంచుకోదప్ప. ఎంత మంచి వాక్యం కదా ఇది. సో మనము ప్రేమ ఏ విధంగా అపకారం మనసులో ఉంచుకోదో మనం కూడా ఎప్పుడో మన తాత కాలంలో, మన అవ్వ కాలంలో, మన మమ్మీ కాలంలో ఏదో జరిగింటాయి. వాళ్ళని చూస్తే అయ్యో వీళ్ళ అని పక్కన వాళ్ళకి చెప్తా ఉంటాం. వీళ్ళు మమ్మల్ని ఇట్లా బాధ పెట్టారండి, వీళ్ళు మంచోళ్ళు కాదండి, మమ్మల్ని ఎంత సతాయించారు తెలుసా అండి, వీళ్ళ అయ్యో వద్దండి. వాళ్ళు చేసినటివన్నీ కూడా జ్ఞాపకం చేసుకునేదే కాకుండా వేరే వాళ్ళకు కూడా వాళ్ళ గురించి తప్పుగా మనము ప్రదర్శిస్తే ఏమైపోతుంది? మనం క్షమాపణ లిస్టులో ఉంటామా? మనం కూడా ఉంటాం. అందుకని స్టాప్ రిహర్సింగ్ ద రాంగ్స్. వేరే వాళ్ళు చేసిన తప్పులని మరలా జ్ఞాపకం చేసుకోవడం పూర్తిగా మానేసేయండి. ద మోర్ యు రిమెంబర్ యూ కెనాట్ ఫర్గివ్ అదర్స్. నువ్వు ఎంత ఎక్కువగా వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటావు కదా,
అంత ఎక్కువగా ఇతరులను నువ్వు క్షమించలేవు. అందుకని ఎవరైతే నీ గతంలో చేసిన పాపములను నువ్వు ఎప్పుడైతే మరచిపోతావో, ఎప్పుడైతే మనం అందరం వాటిని జ్ఞాపకం చేసుకోమో, మరలా వాటిని వేరే వాళ్ళకు కుచ్చి వీళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు మంచోళ్ళు కాదని మనం ఎప్పుడైతే చెప్పడం స్టాప్ చేస్తామో, అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తాడు. అదే క్షమాపణ. సో మొదటిగా మనం ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో మన పాపముల కోసం ఏ విధంగా ప్రాణం పెట్టాడు, బలి అర్పించాడు మన కోసం అని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే వేరే వాళ్ళ పాపములు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలని ఈజీగా క్షమించేస్తాం. రెండవది, వాళ్ళు చేసిన అపకారాలు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు మనల్ని అనవసరంగా హర్ట్ చేసినటివన్నీ కూడా మనం ఎప్పుడైతే లాగేసి వేరే వాళ్ళకి చెప్పుకుంటూ వీళ్ళు మంచోళ్ళు కాదు, స్త్రీలు ఎక్కడన్నా 2-3 కూడినారంటే ప్రార్థనలు చేసుకోవడం లేదు. ఈ కాలంలో ఏమైపోతుంది? వాళ్ళిట్లా వీళ్ళిట్లా, నాకు ఇట్లా చేశారు, అట్లా చేశారు. మన చాలామంది స్త్రీలు భర్తల మీద వేరే వాళ్ళకి చెప్పుకుంటా ఉంటారు. ఎంత తప్పు కదా అది. నీ భర్త ఎట్లాంటోడైనా పర్వాలేదు. ఉదయకాలం వింటా వచ్చాం కదా, మన స్వభావం బట్టి మన భర్తలు మారిపోవాలంట. నీ భర్త నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, అనవసరంగా నీకు చేయరాని పనులు చేస్తూ ఉన్నాడు, అయినా కూడా వేరే వాళ్ళ ముందు మన భర్త గురించి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకూడదు. మన భర్తని ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉంచాలి. నీకు తెలుసా, నా భర్త ఇట్లాంటోడు, మంచోడు కాదు, ఎప్పుడు వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేస్తాడు, ఎప్పుడు వాళ్ళ చెల్లెలనే చూసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు వీళ్ళు అంటూ ఉంటాడు, నన్ను చూసుకోడు. నో, ఎప్పుడే కానీ మన భర్త గురించి వేరే వాళ్ళకి మంచిగా చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఒక నిజమైన రక్షించబడిన స్త్రీ యొక్క నైజం. నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే నీ భర్త మీద ఎవ్వరి కూడా తప్పుగా చెప్పవు. తప్పు చేసినా కూడా ప్రభువా నా భర్తను బాగు చేయ అని ప్రార్థనలో నువ్వు పోరాడాలి, కానీ ఇతరుల స్త్రీ ముందు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, ఒకవేళ నీ ప్రార్థన బట్టి నీ భర్త బాగైపోయాడు, కానీ అంతలోపల ఆ స్త్రీకి ఎవరికైతే మీరు చెప్పారు కదా, వాళ్ళు మీకు విరోధంగా తయారైపోయింటారు. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ భర్త ఇటాటోడంట, అట్లాంటోడంట అని మళ్ళీ అవి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి, యేసయ్యా నా భర్త గురించి ఈరోజు నుంచి నేను ఎవ్వరు కూడా చెప్పను. మా మమ్మీ మాకిద్దరికి వివాహమై 13 సంవత్సరాలు. దేవుని మహాకృపను బట్టి మాకు పిల్లలు లేరు. మా సంఘంలో ఉంటున్న పిల్లలే మా పిల్లలు. వివాహం కాకముందు ఇంకా భర్త దగ్గరికి రావాలి, పెళ్ళి కోసం రావాలి అంటే మా మమ్మీ ఒక మాట చెప్పింది. ఏ మాట చెప్పిందంటే, అమ్మా నీకు వివాహం అవుతుంది, నీ భర్త నిన్ను తిడతాడో, చంపేస్తాడో, నిన్ను ఏం చేస్తాడో నాకు అనవసరం. మీ అత్తమామలు నిన్ను తిడతారో, కొడతారో నాకు అనవసరం. నువ్వు అవన్నీ తెచ్చి నాకు చెప్పకూడదు. చచ్చిపోతావా, భర్త ఇంట్లోనే చచ్చిపో, కానీ అక్కడ మాటలు తెచ్చి నాకు ఎప్పుడేగా నువ్వు చెప్పకూడదు. మమ్మీ ఇన్ని రోజులు నాతో ప్రేమతో ఉన్నావు కదా మమ్మీ, ఏంటి మమ్మీ మాటలు? మరి నేను ఎవరికి చెప్పుకోవాలి మమ్మీ? యేసుప్రభుకి చెప్పుకోనన్నా, నాకెందుకు చెప్తావు? నాకు చెప్తే ఏమైనా సొల్యూషన్ ఉందా? ఏమీ సొల్యూషన్ లేదు కదా, దానికి ఏమీ పరిష్కారం లేదు కదా. యేసుప్రభు దగ్గర చెప్పుకో అమ్మా, యేసుప్రభు అన్నీ కూడా బాగు చేస్తాడు. అవి చెప్పి పంపించింది. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు, మంచి అత్తమామల్ని ఇచ్చాడు. మన స్వభావం మీద కూడా ఉంటుంది అది. చాలామంది ఈ దినాలలో ఫోన్లు వచ్చేసాయి కాబట్టి లైఫ్సే పాడైపోతున్నాయి, జీవితాలు ఎంత పాడైపోతున్నాయంటే ఏమన్నా కొంచెం జరిగితే చాలు ఫోన్ చేయాలి, మమ్మీ
ఈయన ఎట్లా చేశాడు మమ్మీ, మా అత్త ఎట్ట చేసింది మమ్మీ, మా మామ ఎట్ట చేశాడు మమ్మీ, నన్ను ఎట్ట చేశాడు మమ్మీ, అట్ట చేశాడు. కొంచెం ఏమైనా జరిగితే మనం తట్టుకోలేమా? అత్త మామల గురించి కంప్లైంట్స్, భర్త గురించి కంప్లైంట్స్, ఎప్పుడూ ఫోన్లలోనే. చాలామంది మా దగ్గరికి భార్య భర్తల సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రతి ఊరికి వెళ్తాము, భార్య భర్తల సమస్యలు. ఏంటి సమస్యలు అంటే, అక్క ఈమె ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది అక్క, 24 గంటలు ఫోన్లోనే అక్క, వాళ్ళ అమ్మతో మాట్లాడుతూనే ఉంటుంది, ఇక్కడ ఏం జరిగినా అన్నీ చెప్తూ ఉంటుంది. ప్రతి స్త్రీ కూడా భర్త చేసిన తప్పులని ఆయనను క్షమించి, ఆయనను ప్రేమించి, ఆయన మీద ద్వేషం పెట్టుకోకుండా ఆయనను దగ్గరకు తీసుకొని ఆయనకు యేసు ప్రభు ప్రేమ చూపించడం ప్రతి నిజంగా రక్షించబడిన స్త్రీ యొక్క లక్షణం. మనం ఒకవేళ అట్లా చేయడం లేదు అంటే మనం రక్షించబడ్డామా లేదా అని ఒకసారి గ్రహించాల్సి వస్తుంది. రక్షించబడితే ఆయన నైజంలోనికి మార్చబడాలి. నా ప్రార్థన ఒక్కటే ప్రతిరోజు ఏంటంటే, యేసయ్యా నేను ఇలాగా అవ్వాలయ్యా, నేను ఇలాగా మాట్లాడాలి, నీలాగా కూర్చోవాలి, నీలాగా ప్రవర్తించాలి, నీలాగా ఇతరులతో ఎంతో ప్రేమతో మాట్లాడాలయ్యా, ప్రేమతో వ్యవహరించాలి యేసయ్యా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరి మీద నేను కోపగించుకోకూడదు యేసయ్యా. నా ప్రార్థన ప్రతిరోజు ఇదే. మనం ఏం చేయాలి? ఇంకా రక్షించబడినట్లయితే ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డం చాలా చాలా ప్రాముఖ్యం. ఆ విధంగా మనం కూడా చేద్దామా వద్దా? చేద్దామా? భర్తల మీద చెప్తారా వేరే వాళ్ళకి? చెప్పకండి. ఏ బాధలున్నా, మీ కోడళ్ళు నిన్ను హింసిస్తూ ఉన్నారా, మీ అల్లుళ్ళు మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారా, మీ భర్త మిమ్మల్ని హింసిస్తున్నారా, ఎవరైనా హింసిస్తుంటే దయచేసి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చోండి. యేసయ్యా నన్ను వీళ్ళు ఇట్లా చేస్తున్నారు యేసయ్యా. ఒక చిన్న పాప ఉంది అనుకోండి, ఆ చిన్న పాపని ఎవరైనా కొట్టారనుకోండి, కొడితే ఆ చిన్న పాప ఏం చేస్తుంది? ఇంతమంది కూర్చో ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఎక్కడుందో చూస్తూ ఉంటుంది కదా. చూసి 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 మా మమ్మీ ఇక్కడ ఉందని పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ మీద పడి ఏడుస్తుంది. అందరి దగ్గరికి పోయి ఏడుస్తుందా? వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఏడుస్తుందా? ఏడవదు. ఆ పాప ఎవరి దగ్గరికి వెళ్తుంది? వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నన్ను వాళ్ళు ఇట్లా చేశారు మమ్మీ అని ఏడుస్తుందా లేదా? మనం ఏం చేయాలి? మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసయ్యా వాళ్ళు ఇట్లా మాట్లాడినారయ్యా, వీళ్ళు ఇట్లా మాట్లాడినారయ్యా, నన్ను చూటిపోటి మాట్లాడినారు యేసయ్యా అని చెప్పి ప్రభు దగ్గర పోయి మనము ప్రార్థన చేసుకోవాలి. చేద్దాం ఆ విధంగా. ఎవరేమన్నా కూడా మనకు తల్లి, తండ్రి, ఆ దేవుడు, మన భర్త అంతా కూడా ఆయననే. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే మొర పెడతామో మనకు వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకొకటి చూసుకుందాము, గలతీ 2:20. తొందర చదవండి అమ్మా. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎందుకని? నేను సిలువ వేయబడ్డాను కాబట్టి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు కదా. మనం అందరం సిలువ వేయబడ్డామా? సిలువ వేయబడ్డాం, మనందరం వేయబడ్డాం కదా, రక్షించబడ్డాం, సిలువ వేయబడ్డాము. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం జీవించకూడదు, ఆయననే మనలో జీవించాలి. ఇన్ని రోజులు అంటే నిన్నటి నుంచి ఇన్ని మెసేజెస్లో ఒకటే మాట విన్నాను. ఏ మాట అంటే, ప్రభువా నా జీవితం, నా బతుకు మీరు బతకండి, నా జీవితం మీరు జీవించండి, నేను కాదయ్యా మీరు జీవించాలయ్యా. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మనల్ని మనం ప్రభుకి అప్పచెప్పుకుంటామో, ప్రభువా మీరే నా జీవితం జీవించండి, నా వల్ల అవ్వదేసయ్యా, ఎన్నో శ్రమలేసయ్యా, ఎన్నో బాధలేసయ్యా, ఎన్నో ఇబ్బందులేసయ్యా, ఎన్నో అనారోగ్య పరిస్థితులేసయ్యా, నన్ను ఎవ్వరు ప్రపంచంలో అర్థం చేసుకోరేసయ్యా, మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకునే దేవుడు వేసయ్యా.
నాకు ఎట్లాంటి పరిస్థితులలో ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలియదేసయ్యా, నాకు రాదయ్యా. నువ్వు నా బతుకును బతుకుతే నేను ఎక్కడైనా బ్రతుకుతానయ్యా. ప్లీజ్ ఎస్సయ్యా, నాకు సహాయం చేయండి, నా జీవితాన్ని మార్చండి అయ్యా. ఇవన్నీ క్వాలిటీస్ ఒక మంచి మిషనరీ ఉంది. ఆమె గురించి కొంచెం సేపు చెప్పి నేను ఇంకా ముగిచేస్తాను. అందరూ అలర్ట్గా ఉన్నారా? ఎవరు నిద్రపోవడం లేదు కదా? ఓకే. మంచి ఒక చిన్న బిడ్డ, ఆమె పేరు రాణి మారియా. ఏం పేరు? రాణి మారియా. ఆమె కుటుంబంలో ఆ తల్లిదండ్రులకి 6 మంది ఉంటే వాళ్ళల్లో ఈమె రెండవది. ఎన్నవది? రెండవది. సో ఈమె ఎంత మంచిదంటే అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఈమెని దేవుని భయభక్తిలో పెంచుతూ వచ్చారు. ఆమె కూడా వాళ్ళ తల్లిదండ్రులకి లోబడి చాలా జాగ్రత్తగా జీవిస్తూ వచ్చింది. జీవించి 10వ తరగతి అయిపోయిన తర్వాత కొంచెం చదువుకున్న తర్వాత ఆమె దేవుని దగ్గర నుంచి పిలుపు పొందుతూ వచ్చింది. ఏమి పిలుపు అంటే, నువ్వు నా సేవ చేయాలి. సేవ చేయాలంటే ఎంతో ఆశించింది ఆ అమ్మాయి. ప్రభువా ఖచ్చితంగా చేస్తాను యేసయ్యా అని చెప్పి, వీళ్ళది క్యాథలిక్ ఫ్యామిలీ. ఆ క్యాథలిక్ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఇట్లా సేవకి వెళ్ళిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. సో ఈమె కూడా చదువుని ముగించుకొని దేవుని పిలుపుకు లోబడి సేవకు వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచి ఎవ్వరితో కొట్లాడేది కాదు. ఎప్పుడైతే యేసు ప్రభుని తన స్వంత రక్షకునిగా అంగీకరించిందో అప్పటి నుంచి ఎవరిని చూసినా నగుముఖం. బాగున్నారా? హలో ఆంటీ, బాగున్నారా? ఎప్పుడు స్మైలింగ్ ఫేస్. కోపగించుకునేది కాదు. వాళ్ళ డాడీకి హెల్ప్ చేసేది పనిలో, వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసేది, వాళ్ళ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, అందరితో ఇంట్లో ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఎందుకంటే ఆమెను అడిగితే ఎందుకు ఇట్లా అంటే, యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను కూడా ఆయన లాగా బ్రతకాలని నా ఆశ అని చెప్పి ఆ అమ్మాయి సేవకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో ప్లేసెస్లో సేవ చేసింది. ఉదయనగర్ అనే ఒక ప్లేస్కి వెళ్ళింది, ఒక ఊరికి వెళ్ళింది. అక్కడ ఎంతో గొడ్డుబారి పడిపోయిన పరిస్థితి, అంటే ప్రజలకు యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు. అక్కడ పంటలన్నీ కూడా ఎంతో ఎండిపోయిన పరిస్థితి. ఇంకేమో వెళ్ళింది, ఏంటబ్బా ఇక్కడ ప్రజలు ఇట్లా ఉన్నారు పాపం, ఎవరికి వీళ్ళకి యేసు ప్రభు ప్రేమ తెలియదే, ఎట్లబ్బా ప్రభా, నాకేమీ తెలియదు యేసయ్యా, మీరే నన్ను ఈ ఊర్లో వాడుకోవాలి యేసయ్యా అని చిన్నది కదా పాపం ప్రార్థన చేసుకుంటా వచ్చింది. ప్రభువే రాణి మారియాని అద్భుతంగా అక్కడ వాడుకుంటూ వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళింది. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా అంటే, లేదమ్మా స్కూల్స్ లేవమ్మా, ఈ ఊర్లో ఒకడున్నాడమ్మా, ఆయన మా అందరి దగ్గర డబ్బులు తీసేసుకుంటాడు, ఎంతో గలీజ్గా ప్రవర్తిస్తూ ఉంటాడు, మమ్మల్ని చాలా దుఃఖ పెడతా ఉంటాడు, అంతా ఏమి పొలంలో మేము కష్టపడిన డబ్బులన్నీ కూడా ఆయనకు వెళ్ళి ఇచ్చేయాలి, ఎందుకంటే మేము చాలా అప్పులు చేసుకున్నాం ఆయన దగ్గర, అందుకని. అయ్యో ఇట్లా ఉందా మీ పరిస్థితి అని చెప్పి కలెక్టర్తో మాట్లాడి, సార్ ఉదయనగర్లో స్కూల్ లేదు సార్, మంచి స్కూల్ కట్టించండి సార్ అని పర్మిషన్ తెచ్చుకొని మరీ స్కూల్ కట్టించింది. పిల్లలందరినీ ప్రేమతో కౌగలించుకొని స్కూలుకు పంపిస్తూ వచ్చింది. ఇంకా ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఎట్లా ఇళ్ళల్లో పనులు చేసి మెషిన్ కుట్టుకొని ఎట్లా దాంట్లతో డబ్బులు సంపాదించాలన్నీ కూడా నేర్పిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఈ బోర్వెల్, పొలంలో బోర్వెల్ వేస్తారు కదా, ఆ బోర్వెల్ ఒక కలెక్టర్ని పిలిపించి బోర్ వేయించి వాటర్ అంతా పొలంలోనికి చక్కగా రప్పించి, ఇంకా ఎవరి పొలంలో వాళ్ళు నీళ్ళు రప్పించి విత్తనాలు వేసుకొని మంచిగా బ్రతకాలని ఆమె ఆశ. ఇట్లా అన్ని పనులు చేసింది. స్కూల్ కట్టించింది, హాస్పిటల్స్ కట్టించింది, పొలంకి వాటర్ పంప్ వేయించింది, ఇంకా స్త్రీలందరినీ కూడా ఇండిపెండెంట్గా చేసేసింది. ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ అప్పులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా కట్టేసుకుంది. ఇంకా ఈ ఊర్లో ఉంటున్న వాడు, ఆ సర్పంచ్ హెడ్ అనేటోడు, ఎవరు ఈమె, అసలు ఎవతిది, మన ఊరికి వచ్చి ఏంది ఇంత ఓవరాక్షన్ చేస్తుందని చెప్పేసి ఆమెను వాళ్ళ అనుచరులు అందరికి చెప్పేశాడు.
ఈమె ఎక్కడికి వెళ్తుందో దయచేసి ఫాలో అవ్వండి. ఈమెను ఖచ్చితంగా మనం చంపేయాలి. ఈమె మాత్రం బ్రతకకూడదు, ఎందుకంటే నా ఆదాయం అంతా పాడు చేసేసింది. అండ్ ఎవరినో జీసస్ అంట, ఆ జీసస్ని తెచ్చి ఊర్లో పెట్టేసింది, స్కూల్స్ కట్టించింది, ఎన్నెన్నో చేసేస్తుంది. ఈమెను మాత్రం మనము బ్రతికించకూడదు అని చెప్పేసి అందరూ కూడా పన్నాగం కట్టారు. పాపం చాలా సంవత్సరాలు అయిపోయింది, మా రాణి మారియా ఇంటికి వెళ్ళలేదు. ఇంకొక రోజు పాపం వాళ్ళ మమ్మీని చూడాలని చాలా అనిపించింది. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసుకుంది. అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేటివి కదా. మమ్మీ నేను వస్తున్నాను మమ్మీ, చాలా రోజులు అయిపోయిందమ్మా నేను చూడక, నాకు నేను చూడబుద్ధి అవుతుంది మమ్మీ అని చెప్పి అక్కడ ఊరోళ్ళందరూ అమ్మ అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మా మమ్మీని చూసేదానికి వెళ్తున్నానమ్మా, చాలా సంవత్సరాలు అయింది, ఒక్కసారి జస్ట్ చూసి మళ్ళీ వచ్చేస్తానని చెప్పి వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు చాలా ఏడుస్తారమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? మీ ప్రేమను మర్చిపోలేనమ్మా మేము, మాకందరికీ యేసు ప్రభు ప్రేమ అంటే ఏంటో పంచిపెట్టావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, మేము కూడా యేసు ప్రభు మార్గంలో నడుచుకుంటా ఉంటామమ్మా, నువ్వు తొందరగా వచ్చేసేయి, నీకోసం మేము కాచి ఉంటామమ్మా అని చెప్పి అందరూ ఆమెను ఏడ్చుకుంటూ పాపం పంపించేస్తారు. ఇంకా ఆమె బస్సు ఎక్కి కొంచెం దూరం వెళ్ళే లోపల బస్సు అంతా ఫుల్గా ఉంది. 3 వ్యక్తులు ఆ బస్సులో ఎక్కారు. ఎవరు? శత్రువులు. ఒకడు ఆ మూలన బస్సులో, ఒకడు ఈ మూలన. ఒకరు ఎక్కంగానే మా పాపం ప్రతి సిస్టర్, ప్రతి నన్, ఈ క్యాథలిక్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు బస్సులో ఎక్కినా కూడా ఫస్ట్ సీట్లోనే కూర్చోబెడతారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి. కానీ మా ఎక్కంగానే వాడొకడు బ్యాగులు గట్టిగా లాగేసుకొని వెనకాల సీట్లు వేసి, పోయి అక్కడ కూర్చో, ఇక్కడ ఏం అవసరం లేదు, వెళ్ళు వెనకెళ్ళు. ఏంటబ్బా ఈయన ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి, ఓకే అండి అక్కడే కూర్చుంటానండి. ఏంటి నీ కథ అసలు? కేరళ నుంచి వచ్చావు, నీ పనులేంటి అసలు? మా ఊరికి వచ్చి నీ రొప్పుడేంటి? ఇక్కడ స్కూల్స్ కట్టిస్తున్నావు, హాస్పిటల్స్ కట్టిస్తున్నావు. అండి నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? ఒకవేళ నేను చేసిన దాంట్లో తప్పు ఉంటే నన్ను మీరు శిక్షించండి. పిల్లలకే కదా స్కూల్స్ కట్టించాను, అనారోగ్యస్తులకే కదా హాస్పిటల్స్, అది నేను చేయలేదండి, నా యేసయ్య చేశాడు. నా యేసయ్య ప్రేమను చూపించడానికి నేను వచ్చాను. ఎందుకు మీరు ఇట్లా అందరూ నన్ను ర్యాష్గా మాట్లాడుతున్నారు అంటే, ఆ బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అర్జెంటుగా అడవిలోనికి బస్సును తీసుకెళ్ళు, లేకపోతే నేను చంపేస్తామంటే ఆ బస్సును అడవిలోకి తీసుకెళ్లారు. ఒక టెంకాయ తీసుకొని గట్టిగా కిందికి కొట్టేసి బస్సులో ఉన్న వాళ్ళందరికీ టెంకాయ పీసులు ఇచ్చి ఆ టెంకాయ పీసు రాణి మారికి ఇచ్చాడు. సారీ అండి, నేను పూజలు పునస్కారాలు చేసిన దానికి నేను ఇది తీసుకోనండి, సారీ అండి అంటే, నువ్వు తీసుకోవా అని చెప్పి, ఎందుకండి నా మీద ఇంతగా కోపగించుకుంటున్నారని అడుగుతుంటే కత్తి తీసి కడుపులో 14 సార్లు పొచ్చేసి ఆమెను కిందికి లాగేసి బస్సులో నుంచి కింద విసిరేసి కింద కూడా బాగా పొడిచేశారు. ఎన్నో చోట్ల దెబ్బలు బాగా కొట్టేశారమ్మని. ఇంకా బస్సు వాళ్ళందరూ కొంతమంది పారిపోయారు, కొంతమంది అయ్యో ఈమె మన ఊరికి ఎంతో సహాయం చేసింది కదా, ఈమెను ఏంటి వీళ్ళు ఇట్లా చేశారు. ఆమె బ్రతికున్నప్పుడు వాళ్ళ సొంతం చెల్లెలు ఒక ప్రశ్న అడుగుతుంది, అక్క నేను ఎవరైనా చంపితే నువ్వేం చేస్తావు అంటే, నన్ను ఎవరైనా చంపితే వాళ్ళని వెంటనే, ఒకవేళ నన్ను ఎవరైనా చంపారని నీకు తెలిస్తే చెల్లి నువ్వు వెళ్ళి వాళ్ళని జైల్లో నుంచి విడిపించేసే, మిమ్మల్ని క్షమించేసామని 2 చేతులు తీసుకొని వాళ్ళని మొక్కి వాళ్ళ ముద్దాడి వాళ్ళకి చెప్పేసేయండి పోలీసులకి, ఎవరిని కూడా లోపల ఏం చేద్దండి. అక్క నేను చంపేస్తే నేను ఇట్లా చేయాలనా? అవును చెల్లి, అదే కదా యేసుప్రభు ప్రేమ, ఆ ప్రేమనే మనం అందరికీ పంచాలని చెప్పి ఈమె రాణి మారియా చనిపోయిన రోజు అందరికీ కాల్స్ వెళ్తాయి. వాళ్ళ మమ్మీ వాళ్ళు సంతోషంగా వెయిట్ చేస్తున్నారు, నా బిడ్డ వస్తుందండి, నా బిడ్డ వస్తుందండి, ఎన్నో సంవత్సరాలకు వస్తుందండి అందరికీ చెప్పుకున్నారు. కానీ బిడ్డ బ్రతికుందా? చచ్చిపోయింది. అందరికీ తెలిసింది రాణి మారియా చచ్చిపోయిందని. అందరు భయంకరంగా ఏడుస్తున్నారు. ఈమె ఎంత మంచిదండి, ఈమె ఎంత మంచి కార్యాలు చేస్తుందండి, ఇట్లాంటి ఆమెను చంపడానికి వీళ్ళకి ఎట్లా చేతులు అన్నాయండి.
ఇంకా వెంటనే ఎవరైతే మర్డర్ చేశారు కదేమని వాళ్ళందరినీ ముగ్గురిని పట్టుకొని జైల్లో వేశారు. వాళ్ళ చెల్లికి ఏం చెప్పింది, నా పక్షాన ఎవరైతే జైల్లో పడతారో వాళ్ళని వెంటనే విడిపించేసి అని చెప్పారు కదా. కొన్ని రోజులు అయిపోయింది, కోర్టు కేసు అయిపోయింది. ఇంకా వాళ్ళ చెల్లి ఎవరైతే చంపేశారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ జైలు కన్నుకుంది. ఆయన దగ్గరికి వెళ్ళి గేట్లో లోపల వేసింటారు కదా వాళ్ళని, 2 చేతులు ఇటు లోపల చాంపి ఆయన చేతులు తీసుకొని 2 చేతులు ముద్దాడింది. అయ్యా, మీరేనా మా అక్కని చంపేసింది? అవునమ్మా, నేనే చంపేశానమ్మా. గట్టిగా ఏడుస్తున్నాడంట. నేనే చంపేశానమ్మా. ఎట్లాంటి ప్రేమ అమ్మా మీది అసలు? నేను ఇంత చంపేసినా కూడా, ఇంత ఘోరంగా కఠినంగా ప్రవర్తించినా కూడా నన్ను మీరు ఇంతగా ప్రేమిస్తున్నారా? ఇది ఎలాంటి ప్రేమమ్మా అండి? అది యేసయ్య ప్రేమ అండి. మమ్మల్ని ఎవరు చంపేసినా, మా పక్షాన ఎవరు కఠినంగా ప్రవర్తించినా కూడా వాళ్ళందరి పక్షాన మా యేసయ్య ప్రేమ చూపించమన్నారండి. పోలీసులతో మాట్లాడి ఆయన వెంటనే బయటికి పంపించేసింది. వెళ్ళండి అండి, మీరు ఎక్కడన్నా ఉండండి, యేసు ప్రభు ప్రేమతోనే జీవించండి, ఎక్కడ ఎవరిని ఇంకేం చేయకండి. ఆయన ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సమాధానం లేదు. ఒక మంచి ఆమెని నేను చంపేశానే, నా చేతులు ఎంత ఘోరమైనటివి, మర్డర్ చేసేసాను కదా అని చెప్పి వెంటనే మోకరించి, జీసస్ నన్ను క్షమించండి అయ్యా. ఎవరైతే రాణి మారేని చంపేశాడో, కఠినస్తుడు, దుర్మార్గుడు, ఘోరమైనోడు, ఇలాంటి ఆయనని యేసు ప్రభు ప్రేమ వెంటాడి పట్టేసింది. యేసు ప్రభు ఆయనను క్షమిన మారిపోయి యేసు నమ్ముకొని వీళ్ళ మమ్మీ డాడీ ఎక్కడున్నారో అడ్రస్ కనుక్కొని కేరళకు వెళ్ళి వాళ్ళిద్దరు కాళ్ళ మీద పడతారమ్మా, ఇంత మంచి కూతుర్ని కన్నారమ్మా, ఇట్లాంటి కూతుర్ని చంపినా కూడా మీరు నా మీద పగపట్టలేదమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నానమ్మా అని చెప్పి ఆయన కూడా మారిపోతాడు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, క్షమించడం మనకు చాలా కఠినం కావచ్చు. అదే క్షమాపణ యేసు ప్రభు మన హృదయంలో ఉంటే క్షమించడానికి చాలా సులువైపోతుంది. మీరు కూడా ఎవరితోనైనా సమాధానంగా ఉంటే ఈ క్షణమే కళ్ళు మూసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం. ఈ క్షణం ప్రభుని అడుగుదామా? యేసయ్యా, నేను పలానా వాళ్ళని బాధ పెట్టాను యేసయ్యా, నా నోటితో, నా మాటలతో బాధ పెట్టాను అయ్యా. అందరు కళ్ళు మూసుకోండి, త్వరగా ఎక్కడ కూర్చున్నారో అక్కడే, అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకోండి. ప్రభుని అడుగుదామా? కన్నీటితో ప్రభు పాదాల దగ్గరికి వస్తామా? యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా, అందరినీ క్షమించడానికి నాకు మనస్సు ఇవ్వండి యేసయ్యా. నా భర్తని, నా కోడల్ని, నా అల్లుని, నా కూతుర్ని, నా కొడుకుని, నా ఇరుగు పొరుగు వాళ్ళని, నా బంధువులని క్షమించడానికి నాకు మంచి మనస్సు ఇవ్వండి యేసయ్యా. నేను ఎవ్వరి మీద అసమాధానంగా ఉండకూడదు యేసయ్యా, అందరినీ ప్రేమించాలి యేసయ్యా. రాణి మరియా ఎట్లా క్షమిస్తూ వచ్చిందో, నన్నైతే ఎవ్వరు మర్డర్ చేయలేదు కదా యేసయ్యా, ఆమెనైతే మర్డర్ చేసినా కూడా వాళ్ళ కుటుంబస్తులు క్షమిస్తూ వచ్చారు. అయ్యా, నా మాటలు, నా ప్రవర్తన, నా క్రియలు, నేను అన్నీ కూడా ప్రభుకి సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. నువ్వు నా బతుకు బతకాలేసయ్యా, నువ్వు నా జీవితం జీవించాలేసయ్యా, నువ్వు నా తోడు ఉండాలేసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నాలో ఆనందించాలేసయ్యా, సంతోషించాలేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎప్పుడు దుఃఖపరచకూడదేసయ్యా. దయచేసి సహాయం చేయండి. ఇన్ని రోజులు నా భర్త మీద అందరికీ చెప్పుకుంటూ తిరిగినానయ్యా, ఇప్పటి నుంచి తిరగనేసయ్యా, అట్లంతా ఎవరికి చెప్పనేసయ్యా. నా భర్త నేను ప్రేమిస్తానేసయ్యా, నా భర్తకి యేసు ప్రభు ప్రేమ చూపిస్తానేసయ్యా. నా భర్త నా ప్రవర్తనను బట్టి ఒకరోజు మారుతాడని నిరీక్షణతో ఉంటానేసయ్యా. దయచేసి సహాయం చేయండి. నా పిల్లల్ని పెంచే విషయంలో కూడా నా జ్ఞానం ఇవ్వండి యేసయ్యా అని ప్రార్థన చేయండి. ప్రభు దగ్గర కోరుకుందామా? అయ్యా అయ్యా, నా జీవితం మార్చండి యేసయ్యా, నా బతుకు మార్చండి యేసయ్యా. ఏదో సంఘానికి వచ్చి పోవడం కాదు యేసయ్యా,
చర్చికి వచ్చిపోవడం కాదేసయ్యా, నా బతుకులో మార్పు ఉండాలేసయ్యా. నా జీవితం మీరు జీవిస్తే చాలా సంతోషంగా ఉంటానేసయ్యా. అందరినీ సులువుగా క్షమించే నైజం నాకు దయచేయండి అయ్యా. గతించిపోయినటివి, పాతపడినటివి ఎవరితో మాట్లాడకుండా సహాయం చేయండి అయ్యా. ఏ స్త్రీ కలిసినా కూడా ఎవరి గురించి మాట్లాడకుండా నాకు నేర్పించండి అయ్యా. నా జీవితం మార్చండి. అందరినీ ప్రేమించాలేసయ్యా. నవ్వు ముఖంతో, మంచి మనస్సుతో, మంచి కార్యాలతో, ఎవరిని ద్వేషించకుండా, ఎవరి మీద కోపగించుకోకుండా నేను బ్రతకాలయ్యా. నాకు సహాయం చేయండి ఎస్సయ్యా. నా జీవితం మార్చండి ఎస్సయ్యా. నాతో మీరు నడవాలేసయ్యా, నాతో మీరు ఉండాలేసయ్యా, నాలో మీరు ఉండాలేసయ్యా. నా జీవితం జీవించాలయ్యా. ఈరోజు నుంచి నా నైజం వద్దేసయ్యా, నా పాపపు స్వభావం వద్దేసయ్యా. ఇన్ని సంవత్సరాలు అయిందేసయ్యా, చర్చికి వస్తున్నా, రక్షించబడ్డా, మార్పు కనబడడం లేదేసయ్యా. నా జీవితాన్ని మార్చవా? అందరూ మనసులో ప్రార్థన చేసుకోండి, ప్రభుకు సమర్పించుకోండి. ఓ ప్రేమగలనా ప్రభువా, క్షమించుమయ్యా నన్ను. ఓ ప్రేమగలనా ప్రభువా, క్షమించుమయ్యా నన్ను. పడిపోతిని, చెడిపోతిని, నీ దారి తొలగిపోతిన్. పడిపోతిని, చెడిపోతిని, నీ దారి తొలగిపోతిన్. ఓ ప్రేమగలనా ప్రభువా, క్షమించుమయ్యా నన్ను. ఓ ప్రేమగలనా ప్రభువా. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే జారిపోయామో, చెడిపోయామో అయ్యా నన్ను క్షమించండి యేసయ్యా. ఒక స్త్రీకి తగ్గింపు అందం ఇస్తుంది, ఒక స్త్రీకి విధేయత అందం ఇస్తుంది. ఆ యేసు ప్రభు మనలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. గర్వం పక్కన పారేసి, దుష్టత్వం పక్కన పారేసి, దీనులుగా భర్తలను ప్రేమించే వాళ్ళముగా, అత్తమ్మ మామయ్యని ప్రేమించే వాళ్ళముగా, కోడళ్ళని ప్రేమించే వాళ్ళముగా, తప్పు చేసినా కూడా క్షమించే వాళ్ళముగా దేవుడు మన అందరినీ తీర్చిదిద్దునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇంతసేపు సూర్యారావు పాలెంలో ఉంటున్న స్త్రీలతో ఇచ్చిన మంచి సహవాసం బట్టి, ఈ బిడ్డలతో ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నేను కూడా అనేక చోట్ల పడిపోయాను, జారిపోయాను, చెడిపోయానయ్యా. నన్ను కూడా మీరు క్షమించి ఈ మార్గంలో నడిపింపజేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మేమందరం కూడా మీరు మా జీవితం జీవించాలని కోరుకుంటున్నాం యేసయ్యా. మీరు మాలో ఉండాలని కోరుకుంటున్నాం యేసయ్యా. మీలాగా మాటలు, మీలాగా స్వభావము, మీలాంటి ప్రవర్తన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంతో దీనులుగా, నవ్వు ముఖంతో, ద్వేషం లేకోకుండా మాట్లాడేదానికి నేర్పించండి. కోపం దూరపరచండి యేసయ్యా. ప్రేమ, దీర్ఘశాంతం, సమాధానం, నెమ్మది, పేషెన్స్ అనుగ్రహించండి యేసయ్యా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మిమ్మల్ని మోసుకొని ఎత్తుకొని వెళ్ళాలి యేసయ్యా. ఎవరు ఖాళీగా వెళ్ళిపోకూడదు యేసయ్యా.
మీరు ప్రతి హృదయంలో కార్యం చేశారని నమ్మి ఆరాధిస్తూ ఉంటున్నాం యేసయ్య. ఇతరులను ఈజీగా క్షమించే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొస్తున్నామని మిగిలిన సమయం మీకే సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్.